ఇస్కాన్ అంటే ఏంటి? భక్తుల సాంగత్యం. భక్తుల సాంగత్యం వదిలిపెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. శిల ప్రభుపాద సుస్పష్టంగా చెప్పింది. ఎందుకంటే ఇక్కడ ఏకైక ఆశా కిరణం అని చెప్పారు కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు పెట్టుకోవాలి, గాఢంగా మన హృదయంలో ముద్రపడాలి. ఒకే ఒక కిరణం ఇస్కాన్ తప్ప వేరేది లేదు నాకు. ఇస్కాన్ అంటేనే భక్తుల సంఘం. సంఘం అంటేనే నలుగురితో కలిసి ఉండాలి. అయితే మనం రకరకాల కుటుంబ చరిత్రల నుంచి వచ్చింటాం కాబట్టి కొన్నిసార్లు చిన్న చిన్న ఒడిదుడుకులు జరిగే అవకాశం తప్పకుండా ఉంటుంది. అయినప్పటికీ ప్రభుపాద చెప్పింది సుస్పష్టం, అయినప్పటికీ ఇస్కాన్ వదిలిపెట్టద్దు. వదిలిపెడితే ఏమవుతుంది? ఏకైక ఆశా కిరణం నుంచి దూరం అయిపోయి చిమ్మ చీకట్లో ప్రయాణం. ఎక్కడ కొట్టుకుంటావో, ఎక్కడ పడతావో, ఎక్కడ సుడిగాలులు ఉన్నాయి, ఎక్కడ సుడిగుండాలో ఎక్కడ తెలియదు, నాశనం. ఇంకా ఏం చెప్పచ్చు దీన్ని? పెను తుఫాను, పెనుగాలులు మధ్య చెల్లా చెదురైన సముద్రంలో ప్రయాణం. ఓడ నడుస్తుంది. ఆ ఓడ ఏంటి? ఇస్కాన్. ఆ ఓడలో ఎవరో కొంచెం నీ పక్కన కూర్చున్న తను కొంచెం ఇబ్బంది పెట్టాడు నిన్ను. నేను దిగిపోతా అంటే నష్టము. ఎక్కడ నష్టం? మొత్తం సర్వనాశనం అయిపోతావు. ఏం చేస్తాడు అప్పుడు? కొంచెం సర్దుకుంటానులే, నువ్వు సీటు మీద నువ్వే కూర్చో, కింద కూర్చుంటాను నేను. లేదు నిలబడుకుంటాను, లేదో ఒక మూలన. కాలు నొప్పి ఉంది అయినా కూడా నిలబడుకుంటానులే. లేదు దిగిపోతా అంటావా? అలా ఉంది మన పరిస్థితి. ఏమైనా సరే భక్తుల సాంగత్యం నేను వదిలిపెట్టను. ఏమైనా కానీ చిన్న చిన్న ఒడిదుడుకులు జరుగుతాయి. మనమేం అందరము పుట్టుకతో భక్తుల కుటుంబంలో పుట్టి పెరిగి వచ్చిన వాళ్ళమేం కాదు. మనం ప్రభుపాద ఇచ్చిన విధానం జాగ్రత్తగా పాటించుకుంటూ రక్షణ ఉంటుంది ఎప్పటికీ. కాబట్టి ఏంటి ఏకైక ఆశా కిరణం? ఇస్కాన్ అంటే ఏంటి? భక్తుల సాంగత్యం.